ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ పే స్లిప్ను ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ సిఎఫ్ఎంఎస్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పెన్షన్ పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్లో ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఉదాహరణకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో cfms.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్పై క్లిక్ చేయండి. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారిక సిఎఫ్ఎంఎస్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కుడివైపున కనిపించే లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కనపడే యూజర్ అనే బాక్స్లో మీ సిఎఫ్ఎంఎస్ నెంబర్ను టైప్ చేయండి. దాని క్రింద పాస్వర్డ్ బాక్స్లో మీ వద్ద ఉన్న పాస్వర్డ్ టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హోమ్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో 3 టైల్స్ అంటే 3 బాక్సులు కనిపిస్తాయి. బయోమెట్రిక్, ఐఆర్ఐఎస్ డివైస్ కాన్ఫిగరేషన్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్, ఈఎస్ఎస్, నోటిఫికేషన్స్ అనే 3 బాక్సులు ఉంటాయి. ఇప్పుడు ఈ 3 బాక్సుల్లో మధ్యలో ఉన్న బాక్స్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. వెంటనే ఈఎస్ఎస్ ఓవర్వ్యూ స్క్రీన్ అని ఉన్న ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ పేరు, సిఎఫ్ఎంఎస్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఆ పేజీని నెమ్మదిగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తే పేరోల్ సర్వీసెస్ అనే హెడ్డింగ్ క్రింద పే స్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. వెంటనే మీకు మై పే స్టబ్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు నెలవారీ పొందుతున్న పెన్షన్ వివరాలు కనిపిస్తాయి. మీరు మంత్ సెలెక్ట్ చేసుకొని ఆ లైన్ చివర గల డౌన్ యారోపై క్లిక్ చేస్తే మీ పే స్లిప్ మరో పేజీలో ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో గల సేవ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ లేదా మొబైల్లో సేవ్ అవుతుంది. కావాలనుకుంటే ప్రింట్ తీసుకొని ఫైల్ చేసుకోవచ్చు. మీకు మీ పాస్వర్డ్ గుర్తు లేకపోతే మరలా సైట్ ఓపెన్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఉన్న పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజీలో యూజర్ అనే బాక్స్లో మీ సిఎఫ్ఎంఎస్ నెంబర్ను టైప్ చేయండి. ఆ పేజ్ చివరి బాక్స్లో ఉన్న ఫర్గెట్ పాస్వర్డ్పై క్లిక్ చేయండి. అప్పుడు మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో గల యూజర్ ఐడి బాక్స్లో మీ సిఎఫ్ఎంఎస్ నెంబర్, మొబైల్ నెంబర్ బాక్స్లో మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ టైప్ చేసి ఓకే బటన్పై క్లిక్ చేయండి. అప్పుడు పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ, చెక్ యువర్ ఎస్ఎంఎస్ అని వస్తుంది. ఆ పాస్వర్డ్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మరలా యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఉన్న పేజీలోకి వెళ్ళి టైప్ చేసి లాగాన్పై క్లిక్ చేయండి. ఇక్కడ
మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి ఇందాక చూపిన విధంగా చేసి మీ పెన్షన్ పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి నెల మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ పే స్లిప్ను ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.